ఈ 4వ నెంబర్ అనేటువంటిది సెల్ నెంబర్లో కనుక లాస్ట్లో చివరిలో కనుక ఉంటే ఎక్కువగా చావు కబుర్లు ఎక్కువగా వస్తాయండి. విపరీతమైన చావు కబుర్లు వస్తాయి. డబ్బులు రఫ్గా ఇష్టం వచ్చినట్టుగా, అంటే లెక్కలేనితనంగా డబ్బులు ఖర్చు పెట్టడం వస్తుంది. నమస్తే ఫ్రెండ్స్, నా పేరు హరిహరన్ అండి, న్యూమరాలజీ ఎక్స్పర్ట్ని. ఈరోజు మనం భర్త సిరీస్లో 4వ సిరీస్లో జన్మించినటువంటి వాళ్ళ గురించి కొన్ని విషయాలు చర్చించుకున్నామండి. అంటే వాళ్ళ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, వాళ్ళు ఎటువంటి రంగాల్లో సెటిల్ అవుతారు అనేటువంటి విషయాల గురించి ఈవేళ కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్లు చర్చించుకున్నాం. దయచేసి ఈ వీడియో మొత్తం కంప్లీట్ అయ్యేదాకా చూడండి. అప్పుడు మాత్రమే ఈ సిరీస్లో జన్మించినటువంటి వాళ్ళ గురించి క్లియర్గా అర్థమవుతుంది. అంతే తప్ప కొంచెం చూసి ఇంతే కదా అనుకుంటే మాత్రం అర్థం కాదండి. ఎనీహౌ, ఈవేళ 4, 13, 22, 31 తేదీల్లో జన్మించి ఏ మాసమైనా కానివ్వండి, ఏ సంవత్సరమైనా కానివ్వండి, వాళ్ళందరికి కూడా ఇప్పుడు నేను మాట్లాడేటువంటి విషయాలు వర్తిస్తాయండి. ఈ లక్షణాలు వర్తిస్తాయి. 4 అంటే రాహు అండి, రాక్షసుడు. అట్లానే న్యూమరాలజీ ప్రకారము కుబేర నెంబర్ అని కూడా మనం పిలుస్తాం. కుబేర నెంబర్ అంటే ఈ 4 సిరీస్లో జన్మించినటువంటి వాళ్ళు విపరీతమైనటువంటి సంపాదన పరులు అవుతారండి. కుబేరుడు కదండి, కుబేర లక్షణాలు ఉంటాయి కదా. కుబేరుడు వీళ్ళకి విపరీతమైనటువంటి సంపాదన ఇస్తాడు. అట్లానే ఈ జన్మ సంఖ్యలో జన్మించినటువంటి వాళ్ళు తొందరపడి ఎవరిని నమ్మరండి. ఎవరితో తొందరగా స్నేహం చేరి పొరపాటున వీళ్ళు గినక అవతల వ్యక్తి బాగా నాతో నిజాయితీగా ఉంటున్నాడు, ఇతను నమ్మొచ్చని కనుక నమ్మితే మాత్రం వాళ్ళ కోసం ఎంత పనైనా చేస్తాడండి. అంటే ఎంత దూరమైనా సరే వీళ్ళు వెళ్ళి వాళ్ళకి సహాయం చేస్తారు. ఫ్రెండ్లీగా అంత మంచిగా ఉంటారు. వీళ్ళు మంచి జ్ఞానం ఉంటుందండి వీళ్ళలో. ఆలోచన పరులు, జ్ఞానవంతులు వీళ్ళు. అట్లానే వీళ్ళకి మంచి వాక్చాతుర్యం ఉంటుంది. మంచి గాత్రం, మంచి వాక్చాతుర్యం ఉంటుంది వీళ్ళకి. అందుకనే సినీ రంగంలో వీళ్ళకి గొప్ప గొప్ప గాయకులు, పెద్ద పెద్ద హీరోలు, హీరోయిన్లుగా కూడా వీళ్ళు రాణిస్తారు. వీళ్ళు ఏంటంటే వాక్చాతుర్యంతో మాత్రమే ఫీల్డ్లో పబ్లిక్ని అట్రాక్ట్ చేస్తారు. అదే 6వ నెంబర్ వాళ్ళైతే శుక్ర భగవానుడు కాబట్టి అందంతో అట్రాక్ట్ చేస్తారు. సినీ రంగంలో ఈ 2 నెంబర్లు బాగా రాణిస్తారు. ఒకళ్ళేమో అందంతో రాణిస్తారు, ఇంకొక నెంబర్ వాళ్ళేమో వాక్చాతుర్యంతో రాణిస్తారు. అదే ఈ 4 సంఖ్య వాళ్ళు చాలా మంచి యాక్షన్ ప్లాన్లు అనేటువంటి వీళ్ళ దగ్గర ఉంటాయండి. వీళ్ళ యొక్క భవిష్యత్తు, వీళ్ళకి ముందు ఏమి చేయాలి, ఏం చేస్తే స్థిరపడతాం అన్నటువంటి ఆలోచన, జ్ఞానం కూడా వీళ్ళకి చాలా బాగా ఉంటుంది. అట్లానే వీళ్ళ దగ్గర ఒక లక్షణం ఉంటుంది సార్, వీళ్ళ దగ్గర స్థిరత్వం ఉండదు. స్థిరత్వం అంటే ఇప్పుడు ఒక ఇంట్లో ఉంటున్నారు అనుకోండి, మంచి వాళ్ళకి ఇష్ట ప్రకారం మంచి ఇల్లు కట్టుకున్నారు, ఇంట్లో ఉంటున్నారు. కొంతకాలం తర్వాత ఆ ఇంట్లో ఇంతకన్నా మంచి ఇల్లు కట్టుకొని వెళ్ళిపోదామని చెప్పి వెళ్ళిపోతారండి. అదే మధ్య తరగతికి చెందినటువంటి వాళ్ళైతే అద్దె ఇళ్లలోకైనా సరే వెళ్ళి ఉంటారు, కానీ ఒక చోట మాత్రం స్థిరంగా ఉంటారండి. అంటే ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని వీళ్ళు కోరుకుంటారు. వీళ్ళు స్థిరంగా జీవితకాలం మొత్తంలో కూడా కనీసం 4-5 ఇళ్ళు మారిపోతారు సార్ వీళ్ళు. ఈ 4 సంఖ్యలో జన్మించిన వాళ్ళ నుండి ఇంకో లక్షణం ఉంటుందండి. వీళ్ళని పొగడ్తలతో చంపేయచ్చు, వీళ్ళని పొగిడి చంపేయచ్చు అండి. వీళ్ళు పొగడ్తలు అంటే అంత ఇష్టం వీళ్ళకి. పక్కన కానీ వెనకాల కానీ ముందు కానీ ఎవరైనా సరే కనుక వీళ్ళ గురించి పొగిడితే మాత్రం వాళ్ళ కోసం కూడా ఎంత ఖర్చు అయినా పెడతారు, ఎంత దుబారా ఖర్చు అయినా చేస్తారండి వీళ్ళు. అట్లానే వీళ్ళు ఏంటంటే గొప్ప గొప్ప గాయకులుగా, పెద్ద పెద్ద హీరోలుగా, హీరోయిన్స్గా ఉండి, లేదా ఇంకొక రంగంలోనైనా సరే ఉండి వీళ్ళు సంపాదించిన సంపాదన మొత్తం కూడా చివరి దశకు వచ్చేటప్పటికి వీళ్ళు పోగొట్టుకునే పరిస్థితి కూడా ఏర్పడుతుంది కొంతమంది. వీళ్ళు ఎలా విర్రవీగుతుంటారంటే, మాకేమీ విపరీతమైనటువంటి తెలివితేటలు ఉన్నాయి,
ఎటు పోయినా సరే, ఎటు నుంచైనా సరే సంపాదించుకోగలము, ఏ వ్యాపారం చేసైనా, ఏ పని చేసైనా సరే సంపాదించుకోగలం, మా దగ్గర తెలివితేటలు ఉన్నాయని చెప్పేసి అటు ఇటు విపరీతంగా తాపత్రంగా తిరుగుతారు, కానీ చివరికి ఏ పని చేయలేరు. ముఖ్యంగా అదొకటి, వీళ్ళు రోషానికి పోవటంలో ముందుంటారండి వీళ్ళు. ఎందుకంటే పొగడతలకు పడిపోతారు కదా, వీళ్ళు కనుక పొగిడితే వీళ్ళు దాన ధర్మాలు కూడా చేస్తారు. ఎలా చేస్తారంటే అండి వీళ్ళు దాన ధర్మాలు, వీళ్ళు మామూలుగా ఏంటంటే ఒక 5,000 10,000 చేతిలో పెట్టడం కాదండి, చెక్కు రూపంలో ఇస్తారు. చెక్కు రూపంలో కూడా ఏంటి, ఏదో లక్షలు రాసిస్తున్నట్టుగా బిల్డప్ ఇచ్చి దాని మీద 5,000 10,000 రాస్తారు. అది కూడా ఏంటి, మీడియా కవరేజ్, అంటే మీడియా ముందు ఆ చెక్కుని వాళ్ళు డొనేట్ చేస్తున్నట్టుగా కవరేజ్ చేయాలి. అలా చేస్తే మాత్రమే వీళ్ళు డొనేట్ చేస్తారు. వీటిలో సార్ జన్మ సంఖ్య 4 అనేటువంటి ఒకటే కాకుండా ఈ నెంబర్ యొక్క భవిష్యత్తు ఏంటంటే డెస్టినీ నెంబర్ మీద కూడా కొంత ఆధారపడి ఉంటుందండి. డెస్టినీ నెంబర్ మీద ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. డెస్టినీ నెంబర్ అంటే ఏంటంటే పుట్టినటువంటి తేదీ, మాసము, సంవత్సరం 3 కూడితే వచ్చేటువంటి సింగిల్ డిజిటే డెస్టినీ నెంబర్. విధి సంఖ్య, లైఫ్ నెంబర్ అంటామండి. వీటిలో ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. 4 జన్మ సంఖ్య, 5 డెస్టినీ నెంబర్ కనుక అయిందనుకోండి, వీళ్ళకి లైఫ్లో 60% లక్ ఉంటుంది. వీళ్ళు ఏంటంటే సలహాదారులుగా బాగా రాణిస్తారు. గవర్నమెంట్ సలహాదారులుగా కావచ్చు, రాజకీయ నాయకులకు సలహాదారులుగా కావచ్చు, బాగా రాణిస్తారు. అందుకే రక్షణ రంగంలో సెటిల్ అవ్వచ్చు, వీళ్ళు అనలిస్టులుగా సెటిల్ అవ్వచ్చు, సినీ పరిశ్రమలో సెటిల్ అవ్వచ్చు. వీళ్ళకి ఇష్టమైనటువంటి రంగం ఏదైనా సరే కూడా ఎన్నుకున్న కూడా ఏ రంగంలో అయినా సరే వీళ్ళు రాణిస్తారండి. ఎందుకంటే వీళ్ళకి మంచి వాక్చాతుర్యం ఉంటుంది. వీళ్ళకి మంచి అవతల వాళ్ళని అట్రాక్ట్ చేసే విధంగా మాట్లాడేటువంటి లక్షణాలు వీళ్ళల్లో ఎక్కువగా ఉంటాయి. మరి 5 బొధు సంఖ్య అంటారు కదండి, మాటల మాంత్రికులు. వాస్తవేనండి, వాళ్ళు మాటల మాంత్రికులు కాదంటానికి ఏం లేదు. వాళ్ళు అంతే, వీళ్ళు అంతే. అలానే 5 వాళ్ళు కూడా సినీ రంగంలో, సినీ పరిశ్రమలో రాణించడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. అలానే 6 అంటే శుక్ర భగవానుడు కదా అసలు సినీ పరిశ్రమకి, నటనకి మూలకారకుడు. ఇక 4 ఏంటి, 5 ఏంటి, 6 ఏంటి ఉన్నారు సార్, వీళ్ళల్లో కూడా ఉంటారు. అంటే 6 సంఖ్యలో జన్మించినటువంటి వాళ్ళేమో అందంతో పబ్లిక్ని అట్రాక్ట్ చేస్తారండి. ఈ 4 వాళ్ళు వచ్చేసేమో వాక్చాతుర్యంతో, అంటే డైలాగ్ డెలివరీస్ తోటి వీళ్ళు విపరీతంగా అట్రాక్ట్ చేస్తారు. సో ఈ డెస్టినీ నెంబర్స్లో ఇంకొకటి ముఖ్యమైనటువంటి విషయం ఒకటి ఉందండి. ఈ 4 బర్త్ సిరీస్లో 4 జన్మ సంఖ్యగా జన్మించి 8 కానీ 9 కానీ విధి సంఖ్య కనుక ఉన్నట్లయితే వీళ్ళకి కేవలం జీవితం మొత్తం కూడా 20% మాత్రమే వీళ్ళకి లక్ పర్సంటేజ్ ఉంటుందండి. వీళ్ళు ఏంటంటే ఈ 2 డెస్టినీ నెంబర్లో పుట్టినటువంటి వాళ్ళకి 9 వాళ్ళకేమో అనారోగ్య పరిస్థితులు ఎక్కువ ఉంటాయండి. ఆరోగ్య సమస్యలు విపరీతంగా ఉంటాయి. అంటే పెద్ద సమస్యలే ఉంటాయండి. వీళ్ళకి విపరీతమైనటువంటి శ్రమలు ఉంటాయి. వీళ్ళకి అనేక రకమైనటువంటి ఆర్థిక ఇబ్బందులతో బాధపడతారు వీళ్ళు. 9 వాళ్ళు అనారోగ్యం ఎక్కువగా ఉంటుందండి డెస్టినీ నెంబర్ 9 వాళ్ళకి. అది గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్తగా మీరు. అలానే 8 వాళ్ళకి కూడా ఏంటంటే డబ్బు నష్టము, శ్రమలు, అటుపోయి ఆ పని చేద్దాం, ఇటుపోయి ఈ పని చేద్దాం అని చెప్పి ఆత్రంగా ఆలోచిస్తూ ఉంటారు, ఆత్రంగా తిరుగుతూ ఉంటారు. కానీ దేనిలో కూడా వీళ్ళకి స్థిరత్వం రాదండి. అలానే ఈ 4వ నెంబర్ కనుక మీ యొక్క ఫోన్ నెంబర్లో లాస్ట్ డిజిట్లో కనుక, అంటే 10వ ప్లేస్లో కనుక ఉంటే జరిగేటువంటి నష్టాలు చాలా ఎక్కువ ఉంటాయండి ఎవరికైనా కానీ. అంటే ఏంటంటే కేవలం ఈ బర్త్ సిరీస్ 4 ఒక్కళ్ళకే కాదండి, 1వ సిరీస్ దగ్గర నుంచి 9వ సిరీస్ వరకు ఎవరు కూడా ఈ 10th డిజిట్లో 10వ డిజిట్లో 4వ నెంబరు అనేటువంటిది పొరపాటును కూడా రాకూడదు. ఈ 4వ నెంబర్ అనేటువంటిది సెల్ నెంబర్లో కనుక లాస్ట్లో చివరిలో కనుక ఉంటే ఎక్కువగా చావు కబుర్లు ఎక్కువగా వస్తాయండి. విపరీతమైన చావు కబుర్లు వస్తాయి. డబ్బులు రఫ్గా ఇష్టం వచ్చినట్టుగా, అంటే లెక్కలేనితనంగా డబ్బులు ఖర్చు పెట్టడం వస్తుంది. అట్లానే ఇప్పుడు వరకు మనం 4వ సిరీస్ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకున్నామండి. ఇంకా క్లియర్గా క్షుణ్ణంగా చాలా చెప్పొచ్చు వీళ్ళ గురించి. నాకున్నటువంటి టైంని బట్టి నేను ఈ చిన్న వీడియో చేస్తున్నాను.
అలానే ఇక్కడ ఇంకోటి డెసిషన్ నెంబర్ 8, 9 వచ్చిన వాళ్ళకి శ్రమలు జీవితాంతం ఇంతే ఉంటాయా, 9 వచ్చిన వాళ్ళకి రోగాలు రొప్పులు ఇలానే ఉంటాయా, ఇంక దీనికి రెమెడీ లేదా అనేటువంటి ఆలోచనలో మీరు పడాల్సినటువంటి పని లేదండి. ఎందుకంటే మనకి ప్రతి విషయానికి కూడా సొల్యూషన్ ఉంది, ప్రతి విషయంలో కూడా మనకి సొల్యూషన్స్ ఉన్నాయి. మేమేంటంటే ప్రతి ఒక్క విషయానికి కూడా ఏంటంటే జనరల్గా రెమెడీ ఇస్తాం. మీరు ఏంటంటే అపాయింట్మెంట్ తీసుకుంటే మేము రెమెడీ ఇచ్చేస్తాం, ఇలా చేసుకోండి బాగుంటుంది. ఇప్పుడు నవరత్నాలు ఉన్నాయి, నవరత్నాల్లో మీకు ఏ రత్నం సరిపోతుంది అనేటువంటిది ఇస్తాం. జనరల్గా రత్నం ధరించలేము గురువుగారు, మరి ఏమిటండి అంటే అంత ఖర్చు పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి కూడా మేము సింపుల్ రెమెడీస్ కూడా చెప్తాం. అవి పనిచేస్తాయండి ఖచ్చితంగా. దానికి అసలు మీరు ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. మనకేంటంటే ఇప్పుడు నేనేంటంటే ఈ 4 నెంబర్లో జన్మించినటువంటి వాళ్ళ యొక్క లక్షణాలు ఈ విధంగా ఉంటాయి, వాళ్ళకి ఈ విధంగా ఉంటుందని చెప్పి శాస్త్రయుక్తంగా మాట్లాడాను. నేను శాస్త్రయుక్తంగా చెప్పాను తప్ప మిమ్మల్ని ఏదో మానసికంగా ఇచ్చేయడానికి లేదా ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయడానికి చేసినటువంటి వీడియో కాదు సార్. సో ఏంటంటే మీరు బెస్ట్ నెంబర్ 8, 9 వచ్చినటువంటి వాళ్ళు లైఫ్ బాగుండదని నేను చెప్పను. కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఇవి ఖచ్చితంగా వర్తిస్తాయి. ఎందుకంటే వాళ్ళకి జీవితం మొత్తం కూడా లక్ పర్సెంటేజ్ ఏంటంటే కేవలం 20% మాత్రమే ఉంది. కాబట్టి అట్లా ఉన్న వాళ్ళకి 8 సంఖ్యకి ఏ విధంగా వస్తుంది, 9 సంఖ్యకి ఏ విధంగా వస్తుంది అనేటువంటిది చెప్పాను నేను. సో ఏంటంటే ఫ్రెండ్స్, మీరు ఎవరైనా సరే ఇప్పుడు పైననే మాట్లాడినటువంటి వాటిలో గాయకులు గొప్ప వాళ్ళు ఉంటారు, పెద్ద పెద్ద హీరోస్ ఉంటారు, హీరోయిన్స్ ఉంటారు, రక్షణ రంగంలో ఉంటారు, ఎనలిస్టులుగా ఉంటారు. ఈ యొక్క డిపార్ట్మెంట్స్లో వారికి ఇష్టమైనటువంటి రంగం కూడా ఎన్నుకోవచ్చు. వీటిలోనే ఉండాలా, వీటిలోనే స్థిరపడాలనేది ఏమి ఉండదండి. నేను చెప్పేది ఏంటంటే వాళ్ళ భవిష్యత్తు ఈ దారిలో సస్యశ్యామలంగా కనుక లేకుండా ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతూ ఉంటే, కుటుంబంలో అనేక రకాల సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే ఇది చాలా మంచి నెంబర్ అండి. కుబేర నెంబర్ ఏంటంటే ధనం అనేటువంటిది కుబేరుడు కుమ్మరిస్తాడు. ఈ నెంబర్లో పుట్టినటువంటి వాళ్ళకి విపరీతమైన ధనం, ఎటుపోయినా కూడా ధనమే వీళ్ళకు ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అట్లా లేకుండా ఇబ్బందులు పడుతున్నాయి, పెద్ద పెద్ద వ్యాపారాల నుండి ఇబ్బంది పడుతున్నాం, వ్యాపారంలో సరిగ్గా లేక, లేదా ఇంకొక ఉద్యోగంలో ఉండి ఇబ్బంది పడుతున్నాం అనేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అటువంటి వాళ్ళు ఏంటంటే మీ నేమ్ కరెక్షన్ అవసరమై ఉంటుంది. అంటే మీ పేరులో పాజిటివ్ వైబ్రేషన్స్ తక్కువగా ఉంటాయి, నెగిటివ్ ఆరా ఎక్కువగా ఉంటుంది. అట్లానే మీకు కూడా నెగిటివ్ ఆరా ఎక్కువగా ఉంటుందండి. అలానే మీరు నివసించేటువంటి గృహంలో కూడా నెగిటివ్ ఆరా ఎక్కువగా ఉంటే మాత్రమే ఇవన్నీ జరుగుతాయి. లేకపోతే మాత్రం ఖచ్చితంగా అపర కుబేరులుగా ఉంటారు. మంచి సంపాదన ఇచ్చేటువంటి నెంబర్ ఇది, మంచి సెటిల్మెంట్ ఇస్తుంది, మంచి కీర్తి ప్రతిష్టలు ఇస్తుంది. సో ఫ్రెండ్స్, నేను చెప్పొచ్చేది ఏంటంటే మీరు ఈ వీడియో పూర్తిగా చూసినటువంటి వాళ్ళు ఎవరైనా సరే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకు అంటే ఇప్పుడు మీరు ఈ వీడియో చూసే వాళ్ళలో 4లో జన్మించిన వాళ్ళు ఉండకపోవచ్చు, మీ ఫ్రెండ్స్లోనో, మీ రిలేటివ్స్లోనో, లేకపోతే మీ నైబర్స్లోనో ఎవరిలోనో ఉండవచ్చు. వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడవచ్చు. సో వాళ్ళకి మీరు మేలు చేసినటువంటి వాళ్ళు అవుతారు. కాబట్టి కనుక ఖచ్చితంగా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఈ స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. మీకు నేమ్ కరెక్షన్ అయినా ఇస్తాం మేము. మీ పేరుకు తగ్గట్టు, మీ జన్మ సంఖ్యకు తగ్గట్టుగా, మీ డేట్ ఆఫ్ బర్త్కి అనుకూలంగా మీ పేరుందా లేదో చెక్ చేసి, గ్రాఫ్ చెక్ చేస్తాము, వైబ్రేషన్స్ చెక్ చేస్తాము, అన్నీ చెక్ చేసి మీకు సరిపడా రత్నం చెప్తాము. మేము రత్నం ధరించలేనటువంటి వాళ్ళకి సింపుల్ రెమెడీస్ కూడా ఇస్తాము, అవి కూడా బాగా పనిచేస్తాయి. మీరు డౌట్పడాల్సిన పని లేదు. రత్నం ఎంత బాగా పనిచేస్తుందో అంత అదే ధీటుగా ఇవి కూడా పనిచేస్తాయండి. రత్నం ధరిస్తేనే, అందరూ రత్నాలు ధరించలేరు. సో ఏంటంటే మీరు ఎటువంటి డౌట్ పెట్టుకోవాల్సిన పని లేదు ఫ్రెండ్స్. ఈ కింద ఉన్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. తప్పకుండా మీకు కావాల్సినటువంటి రెమెడీస్ ఇస్తాము. మీ లైఫ్ బాగా సస్యశ్యామలంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. మరొక వీడియోలో త్వరలో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.